హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ డే 3 కలెక్షన్ భయ్యా మామూలు లేదు. అసలు ఊచకోతంటే ఊచకోత కోస్తున్నాడు మన ఎన్టీఆర్ అన్న నిజంగా చెప్పాడు కాలు ఎగురేసుకొని వస్తారు అని. అలాగే కాలు ఎగురేసుకొని అనమాట కలెక్షన్ గ్రాస్ అయితే చేస్తుంది భయ్యా. అయితే డే 1 అనమాట 173 crores, అలాగే డే 2 అనమాట 243 crores, అలాగే డే 3 అనమాట 304 అంటే 304 కోట్లు. ఇది మామూలు విషయం కాదు. ప్రభాస్ అన్న రికార్డ్ అనమాట ఈ మూవీ బ్రేక్ చేస్తుంది, ప్రభాస్ అన్న రికార్డ్ని. అయితే ఈ మూవీ అనమాట ఇప్పుడైతే నిన్నైతే సండే, అలాగే అనమాట ఈ మూవీకి చెప్పాలంటే అన్ని రకాలుగా అనమాట ఈ మూవీకి ఇప్పుడు ప్లస్ పాయింట్స్ అయితే వస్తున్నాయి భయ్య. ఏంటంటే ప్రజెంట్ అనమాట రిలీజ్ అయిన రోజు డిజాస్టర్ అని చెప్పారు, అలాగే ఫ్లాప్ మూవీ అని చెప్పారు. చాలామంది అనమాట ఫేక్ రివ్యూ కూడా చేశారు. అయినా సరే ఈ మూవీకి ఉన్న కంటెంట్ వల్ల, ఆ మూవీలో మన ఎన్టీఆర్ ఉండడం వల్ల, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ వల్ల ఈ మూవీ అనమాట రోజు రోజుకి భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. అదే కాకుండా ఈ మూవీకి ఎవరు ఊహించినంత డిమాండ్ అయితే పెరిగిపోయింది భయ్య ఉంటూ. అయితే ఈ మూవీ అనమాట ఫ్రైడే రిలీజ్ చేశారు, సాటర్డే, అలాగే సండే. ఇప్పుడు అనమాట ఈరోజు అయితే మండే. దాని కారణంగా ఒకవేళ తగ్గితే ఈరోజు తగ్గాలి, మండే అనమాట. ఒకవేళ ఈరోజు తగ్గకపోతే ఈ మూవీ అనమాట లాంగ్ రన్లో దాదాపు 2000 crores కొట్టినా దాన్ని ఆశ్చర్యపోయే అవసరం లేదు. అలా ఉంది భయ్య ఇప్పుడు డిమాండ్ అనమాట. అదే కాకుండా ఈ మూవీని అనమాట బాలీవుడ్ వాళ్ళు మొదటి రోజు అనమాట దాదాపు అక్కడ కలెక్షన్ కోసం అనమాట దాదాపు 20 crores దాకా వసూలు చేసింది ఫస్ట్ డే అనమాట. అయితే ఫస్ట్ డే అంతలా చూడలేదు అక్కడ, కానీ సెకండ్ రోజు అనమాట దాదాపు 25 crores అనమాట. సెకండ్ రోజు అనమాట అక్కడ బాగా పెరిగారు ఆ మూవీని చూడడానికి. దాని కారణంగా అక్కడ కూడా మంచి టాక్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ మూవీ భారీగా కలెక్షన్ వసూలు చేస్తుంది. బాలీవుడ్లో కూడా మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. దాని కారణంగా ఇప్పుడు ఇదైతే సెప్టెంబర్, ఇంకా 2 రోజులు అనమాట అక్టోబర్ 2 అనమాట ఒక ఈ హాలిడే అయితే ఉంది. దానివల్ల ఆ రోజు అనమాట చాలామంది చూస్తారు. ఇది మన ఇండియాలో చాలా స్పెషల్ రోజు అనమాట అక్టోబర్ 2. దాని కారణంగా ఇక్కడ బాలీవుడ్లోనూ మంచి టాక్ వచ్చింది, అక్కడ బాలీవుడ్లో అనమాట అది చాలా స్పెషల్. దాని కారణంగా ఆ మూవీని చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. అక్కడ దాకా ఈ మూవీ ఎలాగోలా నెట్టింది అనుకో, దాని తర్వాత దసరా సెలవులు అయితే వచ్చేస్తాయి భయ్య. ఊహించని కోత వస్తున్నాడు మనకి ఎన్టీఆర్ అన్న. దసరా సెలవుల్లో అయితే అసలు చెప్పే అవసరం లేదు. చాలామంది అనమాట ఇంటికాడ ఉంటారు, దానివల్ల థియేటర్లో పోయే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. అయితే చాలామంది అనమాట కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఏం చెప్తున్నారంటే ఇదంతా ఫేక్ మెంబర్స్, అంత వసూలు చేయలేదు, అంత టార్గెట్ లేదు, మీ హీరోకి అంత సత్తా లేదు అని చాలామంది అయితే చెప్తున్నారు. వాళ్ళందరికీ ఈ మూవీ టీం ఇస్తున్న పోస్టర్ను చూసి పిచ్చెక్కిపోతుంది. దానివల్ల వాళ్ళు ఈ విధంగా అయితే చెప్తున్నారు. నిజం చెప్పాలంటే భయ్య మూవీ మామూలు లేదు భయ్య, ఊహించని విధంగా అయితే ఉంది. దానివల్ల పార్ట్ 2కి ఇంకా హైప్ పెరుగుతుంది. ఇప్పుడు పార్ట్ 1కి ఉన్న డిమాండ్ మామూలు లేదు భయ్య. వామ్మో, ఎన్టీఆర్ అన్నలో ఈ విధమైన ఎలివేషన్ మరియు డబల్ రోల్లో ఎంత బాగా చేస్తారు అని ఎవరు ఊహించలేదు. రాజమౌళి గారి నమ్మకానికి కూడా బ్రేక్ ఈవెన్ చేశాడు మనం ఎన్టీఆర్ అన్న. చెప్పాలంటే దాదాపు 20 years నేను ఒక వీడియోలో అయితే చేశాను, కానీ ప్రభాస్ అన్న రాజమౌళి కాంబినేషన్లో 3 సినిమాలు తీశాడు. అలాగే మన రామ్ చరణ్ దాదాపు 2 సినిమాలు అయితే చేశాడు. అలాగే మన ఎన్టీఆర్ అన్న 4 సినిమాలు అయితే చేశారు భయ్య. ప్రభాస్ తీసిన ఛత్రపతి మూవీ తర్వాత వచ్చిన సినిమా ఫ్లాపు, అలాగే బాహుబలి 2 తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఫ్లాపు. అలాగే అనమాట ఇప్పుడు రామ్ చరణ్ చూసుకొని మగధీరా మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, దాని తర్వాత వచ్చిన తుఫాన్ మూవీ ఫ్లాపు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీ చూసుకోండి, త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద గ్లోబల్ వైజ్గా ఎంతమందికి ఆ మూవీ తెలిసింది. అయినా సరే దాని తర్వాత ఆచార్య వచ్చిన మూవీ అనమాట డిజాస్టర్ అయింది. దాని తర్వాత మన ఎన్టీఆర్ అని కూడా ఇదైతే వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1తో అనమాట బ్లాక్ బస్టర్ కొట్టి, దాని తర్వాత వచ్చిన మూవీ ఫ్లాపు. దాని తర్వాత సింహాద్రి మూవీ అసలు ఊహించుకోని విధంగా అనమాట దాదాపు 150 రోజులు అయితే ఆడింది. ఆ మూవీ తర్వాత వచ్చిన మూవీ అనమాట ఫ్లాపు. దాని తర్వాత యమదొంగ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చూడండి. దాని తర్వాత వచ్చిన మూవీ కూడా ఫ్లాపే. ఇలా మన ఎన్టీఆర్ అన్నకి కూడా ఈ విధంగా వర్తించింది. అయితే త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత మన ఎన్టీఆర్ అన్న కొరటాల శివ గారు ఆచార్య మూవీతో ఫ్లాప్తో ఉన్నారు. అయినా సరే ఊహించిన విధంగా అదే డైరెక్టర్తో డే 1 కలెక్షనే దాదాపు 172 కోట్లు వసూలు చేశాడంటే మరి ఎన్టీఆర్ అన్నకి ఎంత సత్తా ఉందో ఆలోచించండి. ఫ్లాప్లో డైరెక్టర్ అనమాట పైకి తీసుకొస్తాడు మన ఎన్టీఆర్ అన్న. ఇది ఎన్టీఆర్ అన్న స్టామినా అంటే. రాజమౌళి నమ్మకాన్ని అవతల పారేశాడు. ఇది ఏ హీరోకి అనమాట వర్తిస్తుంది అంటే రాజమౌళి నమ్మకం అందరికీ వర్తిస్తుంది, కానీ ఎన్టీఆర్ అన్నకి వర్తించదు. ఒకప్పుడు వర్తించిందేమో, ఇప్పుడు వర్తించదు. ఆ రకంగా ఉంది భయ్య ఈ మూవీ. చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీ అన్నమాట. లాంగ్ రన్లో దాదాపు 2000 crores కొడుతుంది నేనైతే అనుకున్నా. మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.